వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. మరో 2 నెలల్లో అమ్మాయి పెళ్లి. ఎన్నో కలలతో ఎంతో సంతోషంగా ఉన్న యువతికి ఓ యువకుడు మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చాడు. సరిగ్గా ప్రేమికుల దినోత్సవం రోజే ఆ ఉన్మాది రాక్షసత్వానికి యువతి జీవితం తలకిందులైపోయింది. క్షణాల్లోనే జీవితాంతం మర్చిపోలేని నరక యాతన మిగిల్చాడు ఆ కిరాతకుడు. అన్నమయ్య జిల్లాలో జరిగింది ఈ అమానుష ఘటన. ప్రేమ పేరుతో వేధించిన యువకుడు వాలంటైన్స్ డే నాడే యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసిన ప్రేమోన్మాది చివరికి ముఖంపై యాసిడ్ కూడా పోశాడు. గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన గౌతమి డిగ్రీ పూర్తి చేసి మదనపల్లిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈమెకు మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ తో పరిచయం ఏర్పడింది. యువతితో స్నేహాన్ని ప్రేమగా భావించిన గణేష్ ఆమెను ఇక వేధించడం మొదలు పెట్టాడు. అందుకు యువతి నిరాకరించింది. అయినా సరే గణేష్ వేధింపులు ఏమాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే గౌతమికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం కుదిర్చారు. పీలేరు జగన్ కాలనీకి చెందిన యువకుడితో ఏప్రిల్ 29వ తేదీన గౌతమికి పెళ్లి నిశ్చయమైంది. గౌతమి పెళ్లి విషయం తెలుసుకున్న గణేష్ కోపంతో ఇక రగిలిపోయాడు. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదు అన్న కక్షతో ఆమెను అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా ప్రేమికుల దినోత్సవం రోజే ఈ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మొదట గౌతమిని చంపాలనుకున్న గణేష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ముఖంపై పోసి పారిపోయాడు. గాయాల పాలైన బాధితురాలిని స్థానికులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని యువతి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితుడు గణేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో 2 నెలల్లో కూతురు వివాహం జరగాల్సి ఉండగా ఇంతలో ఎంత ఘోరం జరిగిపోయిందంటూ ఆ యువతి తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యాసిడ్ దాడి ఘటనపై హోమ్ మినిస్టర్ అనిత, మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిపై యాసిడ్ దాడి తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి మెరుగైన వైద్య సహాయం అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈరోజు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నలిమికండ్రిగా పంచాయతీ పేరంపల్లి విలేజ్కి చెందిన ఒక అమ్మాయి, మదనపల్లి లొకాలిటీకి చెందిన ఒక అబ్బాయి గణేష్ అన్న అబ్బాయి మెడ మీద స్టాప్ చేయడం, అదేవిధంగా చేతి మీద కత్తిగాడు, నన్నెత్తి మీద కూడా పూనకు. రైట్ నో అమ్మాయిని బెంగళూరుకి షిఫ్ట్ చేస్తాం ఫర్ బెటర్ ట్రీట్మెంట్. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా లోకల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాస్క్ ఇది అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్. అతని తొందరలో వీలైనంత తొందరగా పట్టుకుంటాం. ప్రేమికుల దినోత్సవం రోజు తమకు నచ్చిన వ్యక్తికి తమ ప్రేమ గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ చేస్తుంటారు ప్రేమికులు. కానీ ఇక్కడ యువకుడు చేసిన పనికి ఆ అమ్మాయి జీవితాంతం నరకం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రేమ పేరుతో ఉన్మాదులు చేస్తున్న ఘాతుకాలకు, అరాచకాలకు అమాయకులైన ఆడపిల్లల జీవితాలు బలైపోతున్నాయి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.